కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. థూ ఎదవా. అరే పుకట్ల తినడానికి వస్తుంది కానీ పొరితోటి వచ్చినప్పుడు పైసలు పెట్టుకోవాలని తెలియదారా? కలుద్దామంటే కట్లెట్కో పానీపూరికో అనుకున్నా, నాకేం తెలిసి ఇక్కడ దుకాణం పెడుతుందని. ఇంకా ఈ హౌలే వేసాలు మానుకోలే. శ్రీ శ్రీ ఏందిరా నీ లొల్లి? ఐ లవ్ యూ. రోజుకి నీ లాంటి వాళ్ళు ఇంతమంది ప్రపోజ్ చేస్తారు, అయినా నన్ను ప్రపోజ్ చేయడం ఏంద్రా బేబుడే? సిరి, ఇంకొకసారి సిరి అన్నావు అనుకో నేను నీకు వేస్తా ఊరి. శ్రీ ట్యాంక్ బండ్కి ఎట్లా బాగున్నా జర దారి చెప్పరా. అదే ఎందుకురా నీకు ఈ నేతులు? హైదరాబాద్లోనే కదా పుట్టి పెరిగి నువ్వు ట్యాంక్ బండ్ ఏనో తెలియదా? ఎక్కువ మజాకులాడినావు అనుకో ట్యాంక్ బండ్కి పోయేది ఎర్రగడ్డకు పంపిస్తా. వద్దు చే మజాకులాడను. సిరి జర నా బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేయవా? బైక్ మీదకి వెళ్ళి పడేసేస్తుంటే నీకు బ్రౌజింగ్ హిస్టరీ అలా డిలీట్ చేయాల్సిందే. చచ్చిపోరా నా కొడుకు. అన్న కోటికి వస్తావా? ఏమిస్తారు మేడం? ఏమిస్తారేంది? పైసలు ఇస్తారు. పైసలే ఎంత ఇస్తారు? మీరే చెప్పండి అన్న ఒక రేట్. 300 అవుతుంది. 300 అన్న? నేను అడిగిన కోటికే, ఊటికి కాదు. అరే ఆడికే మేడం, ఆడిదాకా పోయి అయితే ఒక్కరిని తిరిగి రావాలి కదా. నువ్వు ఒక్కడివే రాకపోతే నీకు పిల్లనిచ్చి పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నా మేడం? చూసి ఎప్పుడు అంత దూరం పోవాలి? 100 అన్న. 100 అంటే కుదరదు మేడం, నయ్యోతా మేడం. అన్న ఎంత దూరం అన్న? పక్క గల్లి పంటి పోతే వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని తెరిచే లోపల వస్తుంది. అరే మేడం డీజిల్ రేట్లు ఎంత పెరిగినాయి తెలుసా? చెప్పండి సార్ సరే. అన్న కాదన్న, చెప్పండి 100కి. 100కి రాదు మేడం. అన్న 100కి బిర్యానీ వస్తుందన్న, ఎందుకు రారు మీరు? నడుండన్న. వస్తుందన్న. అరే అన్న పోనీ అన్న పోనీ. అరే రాదు మేడం. 2000 అయింది, బండి ఉంది తీసుకోండి. 2000? ఒట్టి ఫ్రంట్ బ్రేక్ 2000 ఏంది? ఒట్టి ఫ్రంట్ బ్రేకా? ఏమున్నాయి మేడం ఆ బండిలో? అసలు ఇంజన్ ఆయిల్ లేదు, క్లచ్ లేదు, స్పార్క్ ప్లగ్ లేదు, ఏం లేవు. ఎవడన్నా నడుపుతాడా మనిషి అన్నాడు అసలు దాన్ని? అన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అందరు బండ్లది కలిపి నా బండి మీద వేయకు. అందరు బండ్లదా? మీది ఒక్క బండిదే మేడం, షోరూమ్లు ఇస్తే 10,000 కూడా ఇయ్యడు దానికి. ఇంతకీ ఏం కావాలమ్మా? ప్రోడక్ట్లు మేడం, లిప్స్టిక్లు, హెయిర్ గ్రోత్ ప్రోడక్ట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మా దగ్గర. జుట్టు బాగా పెరిగిద్దా అమ్మా? పెరుగుతాను మేడం. అయితే లోపలికి రామ్మా. మీరేంటోళ్ళమ్మా? మా తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా? మేడం 2 ఆయిల్ బాటిల్ మర్చిపోయినా, అది పట్టుకొస్తా. 10 నిమిషాలు వస్తా. ఏంటిది అన్నా? ప్రోడక్ట్లు అన్నా. పొడుగు దగ్గర నీకు ప్రోడక్ట్లు ఉన్నాయా? అన్నా పెరగనికుంటది కానీ తగ్గనికుంటదా అన్నా? అయినా నువ్వు ఇంతెట్లా పెరిగినవే? నీలాగానే ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, హైట్ పెరగడానికి అని చెప్పి పౌడర్ ఇచ్చింది. అన్న రోజుకి ఒకసారి తాగన్నా అని చెప్పింది. నాకు ఆ రోజు ఒక్కటి వినపడాలి, మొత్తం వాడినా. ఇన్ని ట్రై చేస్తుందంటే పక్కా ఉంటది. ఏంది పాప ఇది? పింపుల్స్ పోయి డింపుల్స్ కనిపిస్తాయి అన్నావు, లేని పింపుల్స్ కూడా ఉట్టుకొచ్చినాయి. జనాలను హౌలగాలం చేద్దాం అనుకున్నావా ఏంది? మేడం ఇవి జెన్యూన్ ప్రోడక్ట్స్ మేడం. ఏం జెన్యూనో ఏమో. దీనికంటే నా ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఫిల్టర్సే బెస్ట్, దానిలోనైనా మంచిగా కనిపిస్తుంది. ఏమొద్దు నాకు, తీసుకో. పోవే, స్నాప్చాట్లోనే సంసారం పెట్టుకో. నీలాంటి వాళ్ళ వల్లనే బ్యూటీ ప్రోడక్ట్స్ తక్కువ అయ్యి బ్యూటీ యాప్స్ ఎక్కువైనాయి. ఛీ, థ్యాంక్ యూ మేడం. నీ అబ్బా. అయ్యో బాబు దొరికేసాం. అరే చెప్పరా. ఏయ్ సరే వచ్చేస్తున్నా. అరే మళ్ళీ చేస్తా, ఆగరా. అయిపోయిందా నీ సొల్లు గార్చుడు? సొల్లు గార్చుడేంది? ఎవరు నేను చూసి సొల్లు గారుస్తలేడు. మళ్ళీ ఎవడ్రా కిటికీ నుండి దొంగలా తొంగి తొంగి చూసింది? అంటే అదంతా కాదు, మా నాయనకు చెప్తా నీ పేరు. ఆయన నువ్వేంది, ఏషమేంది, ఏంది కథ అంతా? నీకేమైతుందిరా నొప్పి? నాకు కాదు, పక్కింటోళ్ళకి అవుతుంది చెవులో నొప్పి. నీకేమన్నా అవుతుందా? నాకంటే ఏం నాకురా? నీ నాటకాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ అయ్య లేనప్పుడు అమ్మాయిలను తీసుకురావడం, బిల్డింగ్ పైన బీళ్లు తాగడం, అవన్నీ చెప్పాలా నేను? ఇవన్నీ నీకెందుకు? మళ్ళీ నా అవన్నీ నీకెందుకు బే? 1 సెకండ్. ఏంది? దావత్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తావా?
కాదు అది ఆల్రెడీ స్క్రీన్ పైన ఇస్తారా, అర్థమవుతుందా? నువ్వు ఆగంలో దాగి ఆమ్లెట్ లేయకు రే, నువ్వు పరిశాన్లో దాగి పునుగులేయకు పాప, నువ్వు బీడి దాగి బజ్జో కానీ బ్రేకప్ స్టోరీ మాత్రం చెప్పాక. ఇక నువ్వు సలోలీ సరేనా, నువ్వు గిట అవుట్ అయినా అనుకో అపార్ట్మెంట్ మొత్తం వస్తుంది నేను లేపనికి. ఓ సారీ ఫస్ట్ టైం కదా, ఓకే. ఇది కూడా న్యూసేనా అని తీసి పడేసే న్యూసే. నా న్యూస్ నా ఇష్టం, నీకేం కష్టం. నమస్తే, ఈరోజు వార్తల ముచ్చట చెప్పే ముందు ముఖ్యాంశాలు. మేడం స్టార్ట్ చేసేద్దామా? ఒక నిమిషం నేను హెడ్లైన్స్ చెక్ చేసుకుంటా. సరే మేడం. ఢిల్లీలో వణికిస్తున్న చలి, దానికి గల్లీలో జనాల లొల్లి. హైదరాబాద్ సందుల్లో మందు, ఇప్పటి నుండి అది బందు. అమెరికాని అమ్మకానికి పెట్టిన ఎవడ్రా ఇది రాసింది? ఎవడు? ప్రతిదానికి ప్రాస కావాలా మీకు? ప్రాస బాగుందని చెప్పి ప్రతి ఒక్కటి ఇట్లనే రాస్తారా? చూదినమ్మా దీంట్లో కూడా ప్రాస. స్టార్ట్ అమ్మా? రెడీ మేడం. ఓకే. నీకేంది, నువ్వు మంచిగా ఏసీ రూమ్ లో కూర్చున్నావు, మేము చూడు ఎండలో ఎట్లా తిరుగుతున్నామో. వస్తే అది నీ జాబే, సొల్లాపి న్యూస్ చెప్పు. దిస్ టైమ్ ఐ హర్ట్ అగైన్ ఐ క్విట్. నేనేం చెప్పట్లేగా, పదరా బిట్టు. వస్తే హలో హలో కట్ చేసేసింది. ఛీ దీనమ్మా, వీళ్ళ వల్ల చేయాల్సిన మూడు ఉత్సాహం అన్ని దొబ్బినాయి. ఛీ. నక్రాలా తిప్పలో ఉన్నావు అని చెప్పి నీకు అప్పిస్తే గిప్పుడు ఈ తిప్పుడేంది? అక్క క్షమించక్క ప్లీజ్ అక్క, కట్టేస్తాక. క్షమించడానికి నువ్వు చేసింది తప్పు కాదు, అప్పు క్లియర్ చేయాలి ఫస్ట్. ఇప్పటికిప్పుడు అంటే ఇప్పటికిప్పుడేందిరా? నువ్వు అడిగినప్పుడు అప్పటికప్పుడు అప్పిలే నేను. అక్క బ్యాక్లాగ్స్ క్లియర్ చేయండి, నేను అప్పటి క్లియర్ చేస్తా అక్క. రే యాదిగా వీడికి పంచులు ఎక్కువైతే ఒక పంచిరా. ఓ అక్క చూసుకోలేదక్క. అరే గింతనశరం ఉందారా, పొద్దు పొద్దుగాల దాగుతావా? రాత్రి అయితే పోలీసులకు దొరుకుతా అని. తాగుబోతే అదవా, నీలాంటి వాళ్ళ వల్లనే సగం సంసారాలు సంకనాకిపోతున్నాయి. నువ్వు ఫస్ట్ పైసల్ది లేవక్క, ఇప్పుడు తర్వాత తీసుకో. రే యాదిగా వీడు ఆటో లేపుకొని వచ్చేసాయి. నీ పరిస్థితి అర్థమైంది కాబట్టి ఒక 100 రూపాయలు తక్కువ చేసేసి మిగతా పైసలు ఇచ్చేసాయి. అక్క 100 ఉన్నాయి. రే యాదిగా వీడిని కట్టేసి మన కాంపౌండ్ లో వాడేసే, వీడి పిల్ల పైసలు ఇచ్చి వీడిని తీసుకో. రాకన్నా అక్క, అది రాదే. ఫ్లో బాగుందిగా, ఎందుకు ఆపినావు? అక్క ఏంది ఏమన్నో? అక్క ఏందండి మళ్ళా చెప్పు. అక్క ఇదేదో కొత్తగా ఉంది, ఏందో చెప్పు. నువ్వు జల్దీ పెళ్లి చేసుకోవచ్చు కదక్క. నాకులేం తొందర, నీకెందుకే? అంటే నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటేనే కదా నాకు చేసేది. పోయిడికెళ్ళి ఫస్ట్. ఏడ దొరికిందిరా మనకి ఇది? బా రే నాకు తలనొస్తుంది, నేను కాస్త ఫ్రంట్ సీట్లో కూర్చుంటా. బొంగు నా వల్లే ప్లాన్ ఎగ్జిక్యూట్ అయింది, నేనే ముందు కూర్చుంటా. ప్లాన్ అసలు వేసిందే నేను కూర్చుంటా. సరే అదంతా కాదు, నువ్వు అటు కూర్చో, నేను ఇటు కూర్చుంటా. ఇదేదో బాగుంది. డ్రైవింగ్ మీద ముందు కూర్చుంటే డ్రైవింగ్ వచ్చి నేనేం చేయాలి? ఎందుకు ఆగామవుతారు? 4 డోర్లు ఉన్నాయి, ఒకళ్ళకి ఒక దగ్గర కూర్చోరి. అవును, సుప్పు ఎక్కడ కూర్చుంటది? దాని మధ్యలో కూర్చోబెడదాం, అది సెల్ఫీలు దిగుతుంది కాబట్టి అందరినీ కవర్ చేస్తుంది. సెట్. ఎట్లా చేసినా మేడం, ఓకేనా? డాన్స్ అనేది ఒక స్టైల్ తోటి చేయాలి, అంతేగాని ఇట్లా శిగం వచ్చిన దాని లెక్క కాదు. సరే మీరే నేర్పించండి. నేను నీకు నేర్పిస్తా డాన్స్ అనేది ఎట్లా చేయాలో, అర్థమవుతుందా? ఏం చేస్తుండు అన్న? ఏం చేస్తున్నావు? వామప్. వార్మప్ కంత అక్కర్లేదన్నా. అవునా? దా అన్న స్టార్ట్ చేద్దాం. సో ఇట్స్ లైక్ దిస్, 1 2 3 4. అంతేనా? అంతే అన్న. చూడు అయిపోయిందా? అన్న అట్లా కాదన్నా. సరే అన్న, వేరే స్టెప్ చెప్తా అన్న. ఇంకో స్టెప్పా? ఇది 1 2 అంతే కదా? 3 ఇట్లా అన్న. అన్న అన్న అంతేనా? అట్లా కాదన్నా, ఇది కిక్ బాక్సింగ్ కాదు, డాన్స్ అన్నా. ఏం చేస్తున్నావు? నెయిల్ కట్టర్ గోలు కట్ చేసుకుంటున్నా. టైం చూసినావా ఒకసారి? గోడ గడియారం ఉంది చూసుకో. నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన రాత్రిపూట గోలు కట్ చేయొద్దని? బాయ్ నీకు ఎవరు చెప్పి నువ్వు కట్ చేసుకోవద్దని రాత్రిపూట? మా అమ్మ చెప్పిందిలే, కానీ నువ్వు ఆపు ఫస్ట్. ఫస్ట్ దేనికి చెప్పు. నేను చెప్పా. అర్థమైంది, గొడవలు అయితాయా? అవును. అన్నా ఏమైంది ఇట్లా వన్నావు? 2 రోజుల నుంచి గిరాకీ లేదు, ఏం లేదు. ఒక్కనే అడ్డ మీదకి వస్తున్నా, ఒక్కనే పోతున్నా.
అవునా ఆ. సరే నాడు ఈరోజు నీతో వస్తా, నేను గిరాక్ చేపిస్తా. ఏడికన్నా? కోటికి వస్తావా? 300. 300? నేను అడిగింది కోటికే, ఊటికి కాదు. నువ్వు ఇచ్చే 300కి ఎవరు ఊటికి పట్టుకపోరుతీ కానీ కూసో. ఇంకో మాట బస్ ఆడుంది, ఎక్కితే ఎక్కువ లేకపోతే బస్ ఎక్కువ. ఆ, సరే నాడు. సూపర్. అచ్చా యూ లుక్ సో బ్యూటిఫుల్. ఫస్ట్ మీరు ఇద్దరు దిగండి అన్న. అన్న ఆపన్నా. ఇప్పుడు ఏమైందని భయ్యా? ఏం కాలేదు, ముందు మీరు దిగండి. ఏంటి దిగాల ఇప్పుడు? అంతా నువ్వు చేపట్టే. ఆ? సరిపోయింది. రేయ్ రేయ్, ఆ, ఏంటి సంగతి? అంటే నా పాప ఇంటరా? ఆ, ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదురా? అంటే చెప్దామనుకున్నా కానీ కానీ ఏంద్రా కానీ, ముహూర్తం చూసి చెప్దాం అనుకున్నావా? ఎన్ని రోజులు కలిసి నడుస్తుంది మీ కథ? 1 వీక్. 1 month. 1 month 1 week? అసలు మీ ఇద్దరికి ఎట్లా సెట్ అయిందిరా? మా ఇద్దరిలో మస్తు కామన్ పాయింట్లు ఉన్నాయి తెలుసా? అబ్బో ఏంటో అవి. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం, దానికి కూడా చాక్లెట్స్ అంటే ఇష్టం. ఆహా, ఇంకా నాకు తినడం అంటే ఇష్టం, కార్తిక్కి కూడా తినడం అంటే ఇష్టం. బాగా తిన్నరా? ఏంది? వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే కబాబ్ బ్యాటి నేనే అవుతా. ఛీ. రే అంత సెట్ చేసినా ఎవరైనా వస్తే స్టార్ట్ చేశారనా? హెల్ప్ 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 ప్లీజ్. ఏమైందండి? గిడ్డినెస్ అని పడిపోయాడు సార్, అప్పటికెళ్ళి లేస్తలేడు. అంబులెన్స్ అయితే ట్రై చేశాను, కనెక్ట్ అవ్వట్లేదు. సార్ 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 సార్, ఇది ప్రాంక్ వీడియో, సారీ. ఏంటి ప్రాంకా? నేను వీడికి ముద్దు పెట్టిపోయాను. దిస్ జనరేషన్ సక్స్. సారీ. వీడేంట్రా ఎట్లా దొరికాడు? ఇది కూడా బిస్కెటే. దా పోదాం. భయపడిన కొడుకో సెట్. రే నేనేరా, ఆల్ సెట్టా, స్టార్ట్ చేద్దామా? మా లీడుంది ఎవరు? నేను ఇప్పుడే రెడీ అయినా. వాట్? ఏంది ఈ మధ్య మా క్లాసులు కూడా తీసుకుంటుందా? ఒక్కటేసారి అన్ని లెసన్ చెప్పేస్తుంది. క్లాసులు అంటే ఏదో ఉల్లాసంగా చేయాలి కానీ ఇట్లా ఉద్యమం లెక్క కాదు. అవును ఒకటి చెప్పు, ఆ మేడం ఏమైనా క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తుందా? అట్లా ఏం లేదు మేడం, ఎందుకు అడిగినరు? ఏ పర్లేదులే చెప్పు. ఆమె క్వశ్చన్ పేపర్ లీక్ చేసుకుంటే సైడ్ బిజినెస్ చేస్తుందని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే. అలా ఏం లేదు మేడం. ఇంతకీ నా సబ్జెక్ట్లో ఎంత వచ్చినాయి? 62. ఆమె సబ్జెక్ట్లో 92. ఈమె క్లాస్ చెప్పడానికి వచ్చిందా, మంది ముచ్చట్లు చెప్పడానికి వచ్చిందా? మేడం మ్యామ్ ఆ క్యాల్కులేషన్ తప్పు మ్యామ్. లేదే, నేను కరెక్టే చేశానే. లేదు మ్యామ్, డెబిట్ చేయాల్సిన దగ్గర క్రెడిట్ చేశారు. ఈ అడ్డమైన గైడ్ నమ్ముకుంటే ఇట్లనే అవుతుంది. అదేం లేదే. నో మ్యామ్, మీ ప్రొసీజర్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వలే ఆడ. అవునా మేడం మీరు డిప్రిసియేషన్ తీయండి మేడం. బా, దీనికి నాకన్నా బాగా తెలుసు అనుకుంటా, అనవసరంగా దొరికిపోవడం ఎందుకు. యు ఆర్ రైట్, నేను వాంటెడ్లీ చేసిన. మీ అందరిలో ఎవరైనా గుర్తుపట్టాలనే, కానీ ఒక్కడు గుర్తుపట్టలే, అందరు మగ్గు మొక్కలు వేసుకొని కూర్చున్నారు. బట్ దిస్ బ్రిలియన్ గర్ల్ గుర్తుపట్టింది. సో అందరూ ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి ఆమెకి. నువ్వు చూసి నేర్చుకోరా, ఎప్పుడు ముచ్చట్లు చెప్పుడు తప్ప ఎప్పుడన్నా లెక్కల గురించి ఆలోచించినవారా? వేస్ట్ ఫెలో. ఈవెంట్ ఇలా చూస్తుంది. శోభన్, వై వర్ యూ ఆన్ లీవ్ ఎస్టర్డే? మ్యామ్ ఒంట్లో బాగోలేదు మ్యామ్. ఏమైంది? ఒంట్లో బాగోలేదు మ్యామ్. అదే చెప్పు, ఏమైందో? మోషన్స్ మ్యామ్. మెడికల్ సర్టిఫికేట్ ఏది? మోషన్స్కి మెడికల్ సర్టిఫికేట్ ఏంటి మ్యామ్? కావాలి, లేకపోతే ఎల్ఓపి వాడుతుంది, నీ ఇష్టం శోభన్. మ్యామ్ గోళీ వేసుకుంటే పోయేదానికి మెడికల్ సర్టిఫికేట్ ఎందుకు ఉంటుంది మ్యామ్? నేను ఎందుకు నమ్మాలి? నేను నమ్మా. వేర్ ఇస్ అ ప్రూఫ్? నీకు మోషన్స్ అయినాయని చెప్పి ప్రూఫ్ ఏంది? నాకు మెడికల్ సర్టిఫికేట్ కావాలి శోభన్. అది కాదు మ్యామ్, నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది నేను వినాలంటే ముందు నువ్వు నేను చెప్పేది వినాలి. నువ్వు నాది వినకుండా నన్ను నీది వినమని చెప్పడం ఏమన్నా కరెక్టా? సో ముందు నువ్వు నేను చెప్పింది విని మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి. బాగుంటాయి చూడండి మ్యామ్, మా దగ్గర రకరకాల డిజైన్స్ అన్ని రకాల కలర్లో ఉన్నాయి మ్యామ్. నాకొద్దు బాబు. మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి మ్యామ్. ఎక్దమ్ క్వాలిటీ, 2 సాల్ గ్యారంటీ. రంగు కూడా పోదు మ్యామ్. అచ్చా, నేను నమ్మా. నిజంగా మ్యామ్, చూడండి. అయితే ఒక పని చేయి, నువ్వు కొని వాడి ఉతికి 2 సాల్కే బాద్ లేకావు, కలర్ పోలేదనుకో, అప్పుడు నేను కొంటా. ఓకేనా? సరేనా? 2 సాల్ వెళ్ళు. ఏం కావాలి? ఇదెంత? 500 grams. వెయిట్ రేట్ ఎంత? ఓ 200 రూపీస్.
ఇదెంత? ఇది 80 రూపీస్ సార్. తగ్గదా? కొంచెం పారవేయండి, తగ్గుతుంది. మజాక్లా? మరి మీరు అడిగింది కూడా అట్లనే ఉంది కదా సార్, అది ఎంఆర్పి రేట్ ఎట్లా తగ్గుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఒక వారం రోజులు ఉంటుంది సార్. తర్వాత వాసన వస్తుంది, తింటే వాంతికి వస్తుంది. 1+1 ఆఫర్ లేదా? ఆహా లేదు సార్. లాస్ట్ వీకెండ్ ఉండే కదా సార్ ఆ వీకే ఎండ్ అయిపోయింది సార్. మరి ఇది ఎంతకు వస్తుంది? సార్ అదే లాస్ట్ సైజ్ సార్. సైజ్లో కాదు, ప్రైస్లో. సార్ అదే లాస్ట్ రేట్ సార్. మనలో మన మాట 100కి రాదా? దొరికిపోయానా? పైకిలే. నమస్తే అన్న. ఏంది ఇట్లా దారి తప్పొచ్చినావు? ఆ రోజు ఎత్తు పెరగడానికి ఏదో ఫోటో ఎత్తుకొచ్చావు కదా, అది ఎత్తుక్కుంటూ వచ్చా. ఆల్రెడీ చార్మినార్లో ఏక్ మినార్లో ఎక్కున్నావు, నీకెందుకన్నా? నాకు కాదు, నా పోరికి. పోరికా? ఆ, అన్నా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ పౌడర్ నా దగ్గర లేదన్నా. పోనీ తెప్పించు. నువ్వు పైసల గురించి ఫిగర్ పడకు, ఆస్తులు అమ్మైనా పట్టుకొస్తా. కష్టం అన్న, ఇప్పుడు ఆ జాబ్ వదిలేసిన నేను. లేకపోతే ఇవి ట్రై చేస్తారా? ఈ పాంప్లైన్ ట్రై చేయండి అన్న, మంచిగా ఉంటది. ఏంది అన్న అట్లా గుస్సాగా చూడకే, నాకు భయం అవుతుంది. సరే, నా తిప్పలేమో, నేను పడతాలే. బతికిపోయినారా నాయనా? అయిపోయిందా తిరుగుడు? మేము చూసుకుంటాం అంటే సర్కిల్ చూస్తారు అనుకున్నా, కానీ ఇట్లా సరసాలు ఆడతారు మేడం, అనుకోలే. మీ పర్సనాలిటీ దగ్గర మాట్లాడాం, మా పర్సనల్ విషయాలు అవసరం లేదు. నువ్వు నడు బేబీ, ఇక్కడ ఉండే మైండ్ ఆగమవుతుంది. నీ మైండ్ ఆగమవుతుందేమో కానీ దీని మైండ్కి మాత్రం రోగం వచ్చింది. నువ్వెట్లా నచ్చినావో ఏమో. ఏయ్ మంచిగా మాట్లాడు, దీని సంగతి తర్వాత చూసుకుందాం. ఏం నేను ఈడ్నే ఉంటా, లోకల్ 24/7.